ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రి గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు లింగయ్య. సరిగ్గా 2021 సంవత్సరంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మతిస్థిమితం లేని మనిషిలా రోడ్ల వెంట తిరుగుచుండగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేరదీసి అక్కున చేర్చుకుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు లింగయ్యను ఆశ్రమం కంటికి రెప్పలా కాపాడి తన ఆరోగ్యాన్ని బాగుపరిచింది. తాను పూర్తిగా కోలుకున్న తరువాత తన సొంత ఊరు అయిన శోభనాద్రిపురానికి తీసుకువచ్చారు. చుట్టుపక్కల జనాలు వచ్చి ఇంకా లింగయ్య బ్రతికే ఉన్నాడా అని ఆశ్చర్యానికి గురైనారు. శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహ భాగ్యం వల్ల లింగయ్య క్షేమంగా వారి గ్రామానికి చేరుకోగలిగాడు. వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మేము ఇంతవరకు చచ్చిపోయినాం. అదే అప్పుడు తలకాయ పని చేయక తిరుగుతుండే, రోడ్డు మీద తిరిగితే పట్టుకొచ్చినాం. అమ్మ నల్లయ్య కూడా చచ్చిపోయింది అయ్యా. తన తండ్రి మరణించిన తరువాత తన అమ్మ, తమ్ముడు వలిగొండ మండలం వెలువుర్తి గ్రామంలో నివాసముంటున్నారని శోభనాద్రిపురంలో ఉంటున్న వారి బంధువుల సాయంతో తెలుసుకొని అక్కడి నుండి లింగయ్యను వెలువుర్తి గ్రామంలో ఉంటున్న వాళ్ల అమ్మగారి ఇంటికి తీసుకువెళ్లారు. కొడుకును చూడగానే ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. లింగయ్య, ఇన్ని రోజులు యాడిగిపోయినావురా అంటూ కన్న ప్రేమను తన కన్నీళ్ల రూపంలో చూపింది. పది 12 సంవత్సరాలు అవుతుంది అయ్యా. ఇంట్లోకి వెళ్ళి ఎర్రగడ్డకు తీసుకుపోయినా మళ్ళీ తీసుకొచ్చిన తెల్లారే మళ్ళీ పోయాడు. నేను బువ్వంతనా నీడికి వచ్చిన ఇంటికెళ్ళి పారిపోయిండు. మాకు దొరికి 2-3 ఏళ్ళ హైదరాబాద్లో దొరికిండు. దొరికినప్పుడు ఇట్లా గడ్డం గిట్ట పెరిగి జుట్టుతోటి అంతా బట్టలు లేక తిరుగుతుండు రోడ్డు మీద. మేము అట్లా దొరికితే మేము తీసుకొచ్చినాం. మా చౌటుపల్లి అమ్మ నాన్న ఆశ్రమం తీసుకొచ్చి గుండు అన్నీ చేయించి క్లీన్ చేసి మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ మేము కూడా టాబ్లెట్ గిట్ట వాడినాం. టాబ్లెట్ గిట్ట వాడితే అడ్రస్ చెప్తుండు, శోభనాద్రిపురం అని చెప్తే మళ్ళీ మేము తీసుకొచ్చినాం. తిరిగి రాని లోకాలకు చేరాడనుకున్న నా కొడుకు తిరిగి నా కళ్ల ముందు కనిపిస్తున్నాడంటే అది మీ పుణ్యమే అని ఆశ్రమ సేవా సిబ్బందికి 2 చేతులెత్తి నమస్కరించింది. ఈ పుణ్యం శ్రీ పుణ్యలింగేశ్వరుని వరప్రసాదమే అని పాపం ఆ తల్లికి తెలియదు. తప్పిపోయిన కొడుకును అప్పజెప్పిన ఆశ్రమానికి జన్మంతా రుణపడి ఉంటామని ఆ తల్లి ఎంతో వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంది. కన్న ప్రేమ ఉప్పొంగిపోయేలా కొడుకు ఆకలి తీర్చడానికి ముందుగా మంచినీళ్లు ఇచ్చి అన్నం కలిపి ముద్దలు పెట్టి అమ్మ ప్రేమను చాటుకుంది. ఈ ఆత్మీయతను అందించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మతిలేని మనుషుల పట్ల ప్రేమను చూపుతూ వారి ఆరోగ్యాలను బాగుపరచి తిరిగి వారిని మామూలు మనుషులుగా మార్చి ఇల్లు చేరుస్తుంది. ఈ ఘనత ఓ చరితగా మిగిలిపోవాలని, లింగయ్య జీవితం మరో నూతన జీవితంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.